హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ సీనియర్ రచయిత్రి మాదిరెడ్డి సులోచన గారు రచించిన అంతము చూసిన అసూయ అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక నవలలోని ఆఖరి భాగాన్ని వినేద్దామండి. ఈ నవల గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆఖరి భాగాన్ని మొదలు పెట్టేద్దామా? నా తొందరపాటికి క్షమించు శాంత. ఆమె ఎండిపోయినట్టున్న చేతులు నిమిరాడు. ఒక్క మాటలో తన తప్పును తుడిచేసుకుంటున్నాడు. జీవితాంతం తనెంత బాధపడాలి? చచ్చిపోయినా ఒక తృప్తి మిగిలింది. తను కులట, కపటి కాదు. అప్పు వెళ్ళిపోయిందా? మరి కాసేపట్లో అమ్మతో వస్తుంది. మాటల్లోనే అందరూ వచ్చారు. ఎవరినీ చూడాలని లేదు. అందుకే కళ్ళు మూసుకుంది. ఎలా ఉంది రవి? ప్రొద్దుటి కంటే నయమే. వారి మాటలు వింటుంది. సుధామణి వచ్చి నుదురు తాకటం గమనిస్తూనే ఉంది. నువ్వేం దిగులు పెట్టుకోకన్నయ్య, వదినకు త్వరలో నయమవుతుంది. అనిత మాటలు విన్న శాంతకు గట్టిగా నవ్వాలనిపించింది. బలవంతంగా నిట్టూర్పు అణిచిపెట్టింది. రోగిని ఎక్కువగా మాట్లాడించొద్దని విజయ అందరినీ బయటికి పంపింది. రవీంద్ర మాత్రం కూర్చున్నాడు. అమ్మా, ఆపుని ఉంచి వెళ్ళండి. కూతుర్ని దగ్గరగా తీసుకున్నాడు. శాంత, అపర్ణొచ్చింది చూడు. శాంత కళ్ళు విప్పింది. కూతురితో చక్కగా కబుర్లు చెప్పింది. కూతురు చెప్పే మాటలు వింది. శాంతకు ఒకటే అనుమానం, అపర్ణకు రూపు మేనత్తదే వచ్చింది, గుణం అదే రాదు కదా. అపు, ఏం మమ్మీ, తమ్ముడి పేరేంటి? ఆంటీ ఆండ్రూ అంటుంది. డాడీ, అమ్మ, తాతయ్య అజిత్ అంటారు. తమ్ముడు ఎలా ఉన్నాడు? రేపు తెస్తాను. చక్కగా ముద్దుగా ఉన్నాడు మమ్మీ. నన్ను చూసి నవ్వుతాడు. డాడీ ఎవరిని లైక్ చేస్తారు? ఇద్దరిని. ఒకవేళ నిన్ను లైక్ చేయకపోతే? శాంత, రవీంద్ర అరిచాడు. మీరుండండి, చెప్పు అప్పు. అపర్ణ ఆలోచనలో పడింది. నాకేం, నేను పెద్దదాన్ని అవుతున్నానుగా అంది ధీమాగా. తన మెడలో ఉన్న సన్న బంగారు గొలుసు తీసి అపర్ణకిచ్చింది. తమ్ముడికిస్తావా అపు? ఓఎస్, నా దగ్గర టూత్పేస్ట్లో వచ్చిన లాకెట్ వేసి ఇస్తాను. గుడ్ గర్ల్ ముద్దు పెట్టుకుంది. ఆ గుణం రాలేదు. అనిత తనకి కాక ఎవ్వరికి గిఫ్ట్ ఇచ్చినా ఊరుకోలేదు. నేను వెళ్ళిరానా శాంత? నేనొక మాట చెప్పనా? చెప్పు. ఆమె చేతిని తన చేతిలో పట్టుకున్నాడు. మంచికో చెడ్డకో మన మధ్య స్పర్ధలు ఏర్పడ్డాయి. అవి తీరిపోతున్నాయి. సంతోషమే. మీ దంపతుల మధ్య స్పర్ధలు రాకూడదు. మీరు వెళ్ళిరండి అని తిరిగి పడుకుంది. భారంగా నిశ్వసించి ఇంటికొచ్చాడు. అపర్ణ హెలెన్తో హాస్పిటల్లో విషయాలన్నీ చెప్తుంది. హెలెన్ కొడుకుని తీసుకుని బయట తిరుగుతోంది. రవీంద్రని చూడగానే ముఖం పక్కకి తిప్పుకుంది. హెలెన్? నో డియర్, కొంతసేపు నేను ఒంటరిగా ఉండాలి అంది. అతనేమీ అనక మేడ మీదకి వెళ్ళాడు. అతను ద్వైతీభావాలతో సతమతమవుతున్నాడు. ఎవరిని వదులుకోవాలి? మీరు మీ మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు కదూ? పైన కొడుకును పడుకోబెట్టి అడిగింది హెలెన్. ఇప్పుడు ఆ ప్రసక్తి ఎందుకు? మీరు రాత్రింబవళ్ళు ఆమె చుట్టూ తిరుగుతున్నారు. హెలెన్ చిరాగ్గా చూశాడు. నువ్వు వారం రోజులు నన్ను వదిలి మీ మేనేజర్తో వెళ్ళావు. నేనేమైనా అన్నానా? దానికి దీనికి ఏమిటి సంబంధం? సంబంధం ఉంది. మానవత్వం గల మనిషిగా రోగిష్టి మనిషికి వైద్యం చేయించడం తప్ప. అంతవరకే అయితే పర్వాలేదు అంది. ఆ రాత్రి ఇద్దరు ఎడముఖం పెడముఖంగా గడిపారు. నీలో చాలా మార్పు వచ్చింది అనిత, ప్రతాప్ అన్నాడు. ఏమిటి, లావయ్యానా? కాదు, ఇప్పుడు నీలో పూర్తిగా స్త్రీత్వం మూర్తిభవిస్తుంది. ఇదివరకు పురుషుడిలా ఉండేదాన్నా? కాదు, సత్యభామలా. అయితే మీలోనూ మార్పు వచ్చింది. ఎప్పుడైనా నా విషయాలు పట్టించుకున్నారా? నవ్వింది. పోనీ ఇద్దరిలోనూ మార్పు వచ్చింది, సరేనా? అతను నవ్వాడు. ఆమె అతని దగ్గరే కూర్చుని పిల్లల అల్లరి గురించి మురిపెంగా చెప్తోంది. అమ్మాయి గారు, మిమ్మల్ని అమ్మగారు రమ్మంటున్నారు. రంగనాథం డ్రైవర్ కార్ తీసుకుని వచ్చాడు. ఎందుకు? నాకు తెలీదు, తప్పక రమ్మన్నారు. మీరు వస్తారా? నువ్వు వెళ్ళి రాను. అతని పిలుపుకు మరోసారి ఆశ్చర్యపోయింది. తయారై వచ్చింది.
అక్కడ ఆలస్యం అయితే ఫోన్ చేస్తాను, మీరు భోజనం చేయండి. నవ్వుతూ వెళ్ళి కారులో కూర్చుంది. సుధామణి ఆదుర్దాగా ఎదురు చూస్తుంది. వచ్చావాను? నాకు వివరాలు అడిగి జవాబు చెప్పే సామర్థ్యం లేదు. మీ నాన్నగారు ఊళ్ళో లేరు. హెలెన్ వెళతానంటుంది. ఆవిడ ఆదుర్దా ఇంత అంతా కాదు. అనితకు తనను వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభించినట్లయింది. హెలెన్ వెళ్తే నయమే కదా. అన్నయ్య ఏమంటున్నాడు? నాకు చెప్తే కదా. మరి నేనేం చెయ్యాలమ్మా? వెళ్ళి కోపం ఎందుకో అడుగమ్మా. నీవు వెర్రిదానివమ్మా. తన ఇష్టంగా వెళ్తుంది, వెళ్ళని. నీకింత బాధ దేనికి? వారికిది అలవాటే. అను ఈ ఇంటికి కోడలుగా వచ్చింది, వంశోద్ధారకుణ్ణి కంది. ఆమె మంచి చెడ్డలు మనకు అవసరం లేదా? అంతలోనే హెలెన్ అక్కడికొచ్చింది. తనకి వచ్చి రాని తెలుగులో సుధామణికి ధన్యవాదాలు చెప్పింది. రవీంద్ర పిల్లవాడిని వదిలిపొమ్మంటున్నాడు. దయచేసి వాడి గురించి అప్పుడప్పుడు ఉత్తరం రాయండి అంది. హెలెన్, ఇంత అకస్మాత్తుగా మనసెందుకు మార్చుకున్నావు? నీ భర్త నిన్ను నిర్లక్ష్యం చేస్తే భరించగలవా? సూటిగా అడిగింది. అనిత ఉలిక్కిపడింది. నిజమే, తను భరించగలదా? మీది భారతదేశం, స్త్రీ బానిసలా ఉంటుందేమో. మా దేశంలో అలా కాదు. రవీంద్ర చాలా సంకుచితంగా ప్రవర్తించాడు. నాకు నా మొదటి భార్య కావాలని, మర్యాదగా నన్ను వెళ్ళమంటే నాకు డబ్బు ఇవ్వాల్సి వస్తుందేమోనని నాటకం ఆడుతున్నాడు. పర్వాలేదు అంది బాధగా. అన్నయ్య అలా ఆలోచించి ఉండడు హెలెన్. ఇంకెలా ఆలోచించాడు? నేనేదైనా సహిస్తాను కానీ మోసం అంటే సహించను అంది నిర్లక్ష్యంగా. కాదు హెలెన్, నీవు స్వేచ్ఛగా తిరిగితే అన్నయ్య అడ్డు పెట్టాడా? నా గురించి అంతా మీ అన్నయ్యకు చెప్పాను. అతన్ని నేను ప్రేమించాను. మరో పురుషుణ్ణి ప్రేమించలేని నాడు తప్పక తిరిగొస్తాను. ఆమె మాటలు విన్నావు కదమ్మా? అనిత అడిగింది. ఈ ఇంట్లో నాకు నచ్చిన వ్యక్తి మీ అమ్మగారు. ఆమె పట్ల నాకు చాలా గౌరవం ఉంది అని చెప్పి బయటికెళ్ళింది. 4 రోజుల తర్వాత హెలెన్ అమెరికా చేరింది. రవీంద్రకెందుకో హాయిగా ఉంది. హలో రవి. నేనేరా శేఖర్. వెంటనే బయలుదేరిరా. అపర్ణం తీసుకురావటం మర్చిపోకు. ఏమిట్రా, శాంతికి ఎలా ఉంది? అంతా సమక్షంలోనే. అతను ఫోన్ పెట్టాడు. రవీంద్ర శరీరం వణకసాగింది. నెమ్మదిగా ఫోన్ హుక్కుకి తగిలించాడు. అమ్మా. ఏం రవి? ఆసుపత్రికి అర్జెంటుగా రమ్మని శేఖర్ ఫోన్ చేశాడమ్మా. అందరూ హడావిడిగా తయారయ్యి ఆసుపత్రి చేరుకున్నారు. శేఖర్, విజయ, నర్సులు చుట్టూ ఉన్నారు. శాంత విపరీతంగా ఆయాసపడిపోతుంది. ఏం జరిగింది విజయ? సుధామణి అడిగింది. నీరు తీసాం కదా, మళ్ళీ నీరొచ్చింది పిన్నిగారు. ప్రమాదమా తల్లి? ఏమీ చెప్పలేము. మా దురదృష్టం చూడు. ఆమె కంటతడి పెట్టుకుంది. ధైర్యంగా ఉండండి పిన్ని, పెద్ద డాక్టర్లు వస్తున్నారు. దేశపాండే మరో డాక్టర్ని వెంట పెట్టుకుని వచ్చాడు. శేఖర్. రవీంద్ర ఆదుర్దాగా అతని వెనకాల పరిగెత్తాడు. ధైర్యంగా ఉండు. అతను నిరాశపడ్డాడు. శాంతకేమీ పర్వాలేదు అని అంటాడేమో అనుకున్నాడు. శేఖర్, ఎంత ఖర్చైనా సరే శాంతను బ్రతికించరా. ప్రయత్నిస్తాను. జాలిగా చూశాడు. ఆ రోజు ఎంతో బాధగా తనను అర్థిస్తున్నాడు. శాంత ఆరోగ్యం క్షీణించిపోయింది. భర్త మొదటిలాగే ఉంటే ఇంకా కొన్నాళ్ళు బ్రతికేదేమో. మధ్యలో కలిగిన మార్పు వలన సంతోషం భరించలేకపోయింది. ఆ విషయం రవీంద్రకి చెప్తే గుండె పగులుతుంది. శేఖర్, నేను మూర్ఖంగా ప్రవర్తించాను. ఇంత పెద్ద శిక్ష భరించలేనురా. ఒక్కసారి శాంతకేమీ పర్వాలేదన్నరా. పిచ్చిగా తిరుగుతున్నాడు. మొదట నువ్వు కాస్త శాంతిస్తావా? బ్యాలెన్స్ అనేది లేదు. సంతోషం వచ్చినా కోపం వచ్చినా పట్టలేవో విసుక్కున్నాడు శేఖర్. శేఖర్కి తెలుసు విజయ బలవంతంతో మొండి ప్రయత్నమే తప్పితే శాంత కొన్ని గంటలలో ఈ లోకాన్ని. డ్రైవర్ని పిలిచి శంకర్రావు ఇంటికి పంపారు. కళ్ళు మూసుకుని 2 చేతులు బల్ల మీద పెట్టి కన్సల్టింగ్ రూమ్లో కూర్చున్నాడు. బావా. వదిన బ్రతుకుతుందా బావా? అతను కళ్ళు విప్పి చూశాడు. అనిత కళ్ళలో ఆదుర్ద. ఈ ఒక్క మాట, వదిన అన్న మాట గుర్తుంటే అందరి జీవితాలు ఇలా తారుమారయ్యేవి కావు. ఆ మాట పైకంటే శాంత తిరిగి రాదు. కానీ అనిత హృదయం బాధపడుతుంది. అతను పైకి అనకపోయినా అనిత అతని భావం గ్రహించింది. అపరాధిలా తల ఉంచుకుంది. శేఖర్, ఇక్కడ కూర్చున్నావా? విజయ వచ్చింది. మీరంతా ఉన్నారుగా, నేనెందుకు?
అతని కంఠం చీరిపోయింది. అనిత వెళ్ళింది. శేఖర్, ఏమిటిది డాక్టర్ అయ్యుండి? నీకు తెలీదు విజయ. శాంత ఇంటికి రావడానికి కారణం నేను. ఈ వెధవను ప్రోత్సహించాను. పరోక్షంగా శాంతని నేనే చంపానేమో. డోంట్ బీ సిల్లీ. అతని భుజాన్ని ఆప్యాయంగా తట్టింది. వెళ్ళు విజయ, నువ్వైనా దగ్గరుండు. అతను కిటికీలో నుంచి బయటకి చూస్తూ నిలబడ్డాడు. నిమిషాలు గడుస్తున్నాయి. ధనమ్మ, సుధామణి ఏడుపులు, రవీంద్ర అరుపులు, విజయ ఓదార్పులు వినలేక 2 చెవులు మూసుకున్నాడు. అతని కంటి నుండి 2 కన్నీటి బొట్లు రాలాయి. రవీంద్ర పూర్తిగా మారిపోయాడు. యూనివర్సిటీ నుండి వస్తూనే తాగుతాడు. పిల్లలను చిన్న చిన్న విషయాలకు బాదుతాడు. తల్లి అడ్డం వస్తే కసురుకుంటాడు. గారాల కూతుర్ని తయారు చేశారుగా, వీళ్ళని తయారు చేయాలా? రవి, నా పిల్లలను నేను బాదుతాను, చంపుతాను. నలుగురు వీళ్ల ప్రాణానికి ఉసూరుమని ఏడ్చే కంటే వీళ్ళు చావడమే మేలు. ఎందుకురా ఈటల లాంటి మాటలతో బాధిస్తావు? ఒకేసారి చంపరాదు? చావండి, అందరూ కట్టకట్టుకు చావండి. చచ్చిన వాళ్ల కోసం ఏం చేస్తున్నావు? ప్రతిరోజు ఇదే గోల. సుధామణమ్మ వయసు మీరుతోంది. చిన్నపిల్లల సంరక్షణ, కొడుకు ధోరణి ఆమె ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తున్నాయి. రంగనాథం పరిస్థితి అలాగే ఉంది. ఎదిగిన కొడుకు ఏదీ పట్టించుకోడు. తను ప్రాక్టీస్ మానేశాడు. ఈ పిల్లలను ఏ హాస్టల్లోనూ చేర్పించండి, ఏటన్నా తీర్థయాత్రలకు పోదాం విసుగ్గా అంది సుధామణి. ఏమిటి నువ్వంటున్నది? ఏ జన్మ పాపమో అనుభవిస్తున్నావు, చాలదు? ఆ పసిపిల్లలు ఉసురెందుకు? అవును, తల్లి లేదు, తండ్రి లేని వారిలో లెక్క. తాము కూడా నిర్లక్ష్యం చేస్తే ఎలా? ఒకసారి శేఖర్ని రమ్మని ఫోన్ చేయండి. అబ్బాయి చెప్తే వాడు కాదండు. తన భార్యను పిలిపించుకుంటాడు. ఆవిడ వచ్చి వీళ్ళని చూస్తుందని కాదు, కనీసం వాడైనా సంతోషంగా ఉంటాడు. అలాగే. సాయంత్రం శేఖర్ వచ్చాడు. దంపతుల కోరిక విన్నవించటానికి రవీంద్ర గదికి వెళ్ళాడు. నిజాన్ని అంగీకరించలేక నిన్ను నీవు మర్చిపోవటానికి తాగుడెందుకురా? అతని ముందున్న గ్లాసులు దూరంగా పెట్టాడు. రవీంద్ర ఆశ్చర్యంగా తలెత్తాడు. ఏమిట్రా అలా చూస్తావు? ఒకనాడు శాంత కూడా అచ్చంగా నీలాగే అందిరా. శాంత పేరు గుర్తున్నందుకు సంతోషం. మర్చిపోయాననుకున్నావా? ఈ మధువు తాగుతూ మధురంగా వినిపించే శాంత పాటలు వింటూ గడుపుతాను. నెమ్మదిగా లేచి టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. శాంత పట్ల నీకున్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. ఈ తాగుడు మానరా. నాకున్న కాస్త శాంతిని సుఖాన్ని దూరం చేయాలనుకుంటే అలాగే కానీరా. ఆ సీసాలన్నీ పారేయి. శేఖర్ ఓ వేడి నిట్టూర్పులు విడవటం తప్పితే మరేమీ అనలేదు. నీ స్నేహితుడిగా ఓ సలహా ఇవ్వనా? తప్పక. హెలెన్కి ఉత్తరం రాయి. పిల్లల బరువు బాధ్యతలు అత్తయ్యకు బంధనాలురా. ఈ వయసులో ఆవిడకు. శేఖర్, అది అసాధ్యంరా. ఇదివరకే మూర్ఖుడిలా ప్రవర్తించాను. ఇంకా మతిలేని వాణ్ణి కాలేను. ఎందుకురా? నా ఆత్మాభిమానాన్ని చంపుకుని హెలెన్కి ఎంత స్వేచ్ఛిచ్చానో నీకు తెలీదు. అప్పుడు శాంత మీద కోపంతో ఆమె ఆటలన్నీ భరించాను. ఇప్పుడేం చేస్తానో నాకే తెలీదు. దయచేసి నన్ను బలవంతం పెట్టుకో. మళ్ళీ వివాహం అనబోయి ఊరుకున్నాడు. కాలం మానుపుతుంది గాయాలన్నీ. లేచి కిందికి పోపోయాడు. శేఖర్, ఒక వాగ్దానం కావాలిరా. చెప్పు. నేను ఏమైనా అజిత్ అపర్ణలను చూసుకుంటానని మాటివరా? షటప్. మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడితే నాలుగు కోస్తాను. జరిగిన విషయం మేనమామతోనూ అత్తయ్యతోనూ చెప్పాడు. వాళ్ళు మౌనంగా విన్నారు. వస్తానత్తయ్య. అప్పుడప్పుడు రాశేఖర్, బొత్తిగా రావటం మానేశావు. మీరు శ్రమపడతారని చెప్పలేదు. విజయ ప్రసవించింది. పని ఎక్కువగా ఉంది. ఈసారి వారం రోజుల ముందు నుండే తనను ఆసుపత్రిలో చేర్చాల్సి వస్తుంది. తల్లి బిడ్డలు క్షేమమా? క్షేమంగా ఉన్నారు. రేపు అమ్మ వస్తుందేమో. అతను వెళ్ళిపోయాడు. మర్నాడు పిల్లలను పని మనిషిని చూడమని చెప్పి దంపతులు విజయను చూడటానికి వెళ్లారు. 2 సంవత్సరాల అజిత్ చాలా అల్లడివారు. సిరాబుడ్డితో వేలు పెట్టి చక్కగా నేల మీద గీతలు గీసి ఆనందిస్తున్నాడు. పని మనిషి పక్కింటి వారితో హస్కు కొడుతుంది. అపర్ణ రేడియో దగ్గర కూర్చుంది. బయట నుండి వచ్చిన రవీంద్ర కొడుకుని చూసి పిచ్చివాడైపోయాడు. వాణ్ణి పట్టుకుని ఎడాపెడా బాధేశాడు. దగ్గరే ఉన్న స్కేల్ తీసుకుని చేతుల మీద చెళ్ళు చెళ్ళుమని వేశాడు. డాడీ,
వాడు బాధగా వేసే కేకలకు అపర్ణ పని మనిషి పరిగెత్తుకు వచ్చారు. అపర్ణకి తెలుసు అడ్డం పోతే తన పని అంతే అవుతుందని. బిక్కుమని చూస్తూ ఉండిపోయింది. వదలండి అయ్యగారు, వదలండి. పని మనిషిని లెక్క చేయలేదు. బజారు వెళుతూ వచ్చిన అనిత అతని వాలకం చూసి కోపంగా రంగంలోనికొచ్చింది. అన్నయ్య, నువ్వు మనిషివేనా? నోరు లేని వెధవను అలా బాత్తావా? వచ్చి బలవంతంగా అజిత్ను విడిపించి హృదయానికి హత్తుకుంది. అను, వెళ్ళిపో. మళ్ళీ నాకు నీ ముఖం చూపించుకో. ఒకప్పుడు అందరిలాంటి మనిషినే. ఒకే ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఈ మనిషిని రాక్షసుడిగా మార్చిందెవరో. అన్నయ్య. అన్నయ్య పళ్ళు పటపటా కొరికాడు. అన్నయ్య, చూసి సంతోషించు. ఇప్పుడు నీ కళ్ళు చల్లగా ఉన్నాయా? సుఖ సంతోషాలు నీ సొత్తే కదూ. ఈ ఇంట్లో ప్రాముఖ్యత నీకే ఉంటుంది కదూ. అన్నయ్య తాగుబోతూ దుర్మార్గుడు. నువ్వు ఉత్తమ ఇల్లాలివి, తల్లిదండ్రుల పాలిట దేవతవి. చాలన్నయ్య, నీకంటే చిన్నదాన్ని, క్షమించు. అను, జీవితాంతం నీకంటే నేను పెద్దవాడినే. నిన్ను క్షమిస్తూనే ఉండాలి. ఒక వయసుంటుందను, అందరూ పరిణితి చెందుతారు. అతను చరచరా మేడపైకి వెళ్ళాడు. తన భుజం మీద నిద్రపోయినట్టు వేళ్లాడిన అజిత్ను తీసుకెళ్లి బాత్రూంలో కాళ్ళు చేతులు ముఖం కడిగింది, బట్టలు మార్చింది. ఆంటీ, మేము డాడీ దగ్గరికి వెళ్తాం. అపర్ణ తమ్ముడి చేయి పట్టుకుంది. అనిత ఆశ్చర్యపోయింది. తమ్ముడి చేత సారీ చెప్పిస్తాను. అజిత్ అక్క చేయి పట్టుకుని పైకి వెళ్ళాడు. అనిత ఊరికే చూస్తూ ఉండలేకపోయింది. మళ్ళీ రవీంద్ర పిల్లలని కొట్టి చంపుతాడేమోనని తను వెళ్ళింది. డాడీ. అపర్ణ తండ్రి ముందు నిలబడింది. సన్నగా టేప్ రికార్డర్లో పాట వినిపిస్తుంది. శాంత గొంతది. ఏం అన్నాడు కఠినంగా. మమ్మల్ని క్షమించండి డాడీ. తమ్ముడు మళ్ళీ ఎప్పుడూ చేయడు. అజు, డాడీకి సారీ చెప్పు. సారీ డాడీ. రవీందర్ హృదయంలో మొనతేలిన కత్తి గుచ్చుకున్నంత బాధపడ్డాడు. లేచి ఇద్దరి పిల్లల్ని హృదయానికి హత్తుకున్నాడు. పదే పదే ముద్దు పెట్టుకున్నాడు. అజు, సారీ, నేను కొట్టాను కదూ. అతని కళ్ళముటా కారే నీరు చూడలేక కిందికి దిగింది అనిత. పని మనిషి వార్త అందించింది కాబోలు. సుధామణి తలపట్టు కూర్చుంది. అయ్యో భగవంతుడా, ఏం రాత రాశావు? ఏం పాపం చేశాను నేను? నాకు చావెందుకు రాదు అంటూ విలపిస్తుంది. అక్కడ ఉండలేక అనిత బయటకొచ్చేసింది. అర్ధరాత్రి మంచినీళ్లకని లేచిన ప్రతాప్ భార్య పక్కన లేదని ఉలిక్కిపడ్డాడు. లేచి నైట్ గౌన్ వేసుకుని పిల్లల గదిలోకి వెళ్ళాడు. అక్కడా లేదు. అతని ఆదుర్ద ఇంత అంతా కాదు. ఇల్లంతా తిరిగాడు. ఎక్కడా లేదు. లైట్ వేసి బయటికొచ్చాడు. ఇంటి ముందు కూర్చోటానికని కట్టించిన సిమెంట్ చప్టా మీద ప్రాణం లేనట్లు కూర్చుంది. అను, ఇంత రాత్రి ఇలా ఒంటరిగా కూర్చున్నావేం? యాండి? అతని మాట వినిపించుకోనట్టే అడిగింది. మనకి దూరం ట్రాన్స్ఫర్ అవదా? ఎందుకు? నాకు దూరంగా ఎక్కడికైనా వెళ్ళాలనుంది. కొన్నాళ్ళు సెలవు పెట్టి తిరిగొద్దాం పద. అతను ఆమెకు బ్లాంకెట్ కప్పి నిద్రలోకి జారిపోయాడు. ఆమె కళ్ళ ముందు ఇద్దరి పిల్లలని గుండెలు కదుముకున్న రవీంద్ర కనిపించాడు. వెంటనే ఆవేదనగా అరిచింది. ఏమైందను? ప్రతాప్ మళ్ళీ లేచాడు. ఏం లేదు. ఇటు తిరిగి పడుకుంది. తెల్లారగట్ల కునుకు తీసింది. అనిత, సాయంత్రం జనరల్ మేనేజర్ ఇంట్లో పార్టీ ఉంది, తయారుగా ఉండు. వీలైతే వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ కొనుక్కురా. మ్యారేజ్ యానివర్సరీ అట. మంచిది అంది. అతను వెళ్ళిపోయాడు. పిల్లలను తయారు చేసి నర్సరీకి పంపింది. అలాగే పేపర్ చూస్తూ వరండాలో కూర్చుంది. మధ్యాహ్నం కూడా అమ్మగారు లోపలికి రాలేదేమిటా అని వంట మనిషి హాల్లోకి వచ్చింది. నిశ్చింతగా పైకప్పు కేసి చూస్తున్న యజమానురాలికేసి వింతగా చూసింది. ఎందరున్నా వంట తన చేతుల మీదుగా జరగాల్సిందే. అనితమ్మా, అయ్యగారికి టిఫిన్ పంపరు? నువ్వే పంపేసే. మరీ విడ్డూరంగా చూస్తూ వెళ్ళిపోయింది. తన పని అయిపోయాక వెళ్ళింది. పై పనులు చూసే కుర్రాడొచ్చాడు. అన్నం పెట్టండమ్మా. పెట్టుకు తినే. వాడు కళ్ళు వెళ్ళబెట్టాడు. ఆమె మౌనం చూసి మెల్లగా జారుకున్నాడు. మమ్మీ 2 గంటలకు పిల్లలిద్దరూ వచ్చారు. అప్పుడే వచ్చారేం? రోజూ వచ్చినట్టే వచ్చారమ్మా. టైం చూడండి.
రిక్షావాడు బాక్సులు పెట్టి వెళ్ళిపోయాడు. మమ్మీ, మేము పక్కింటి రంజిత్ దగ్గరికి వెళ్ళమా? సంజయ్ అడిగాడు. అదే అదును అనుకుని ఇద్దరూ బయటపడ్డారు. అలాగే కూర్చుంది. కారు వచ్చి ఆగినా ఆమె ఏకాగ్రత చెడలేదు. అలాగే కూర్చుంది. అను, మీరు వచ్చారా? ఏం, ఇంకెవరొచ్చారు? పిల్లలు. బడికెళ్ళిన పిల్లలు రాకేం చేస్తారు? అతను పరిశీలనగా చూశాడు. ఉదయం వేసుకున్న బట్టలే నలిగి ఉన్నాయి. ఆరోగ్యం బావుండలేదా? అతనేమీ మాట్లాడక చేయూతనిచ్చి లోపలికి తీసుకెళ్లాడు. పనివాడు తెచ్చిన కాఫీ మాత్రం తాగేసింది. అతను మేనేజర్కి ఫోన్ చేశాడు, తను రావటం లేదని. డాక్టర్కు ఫోన్ చేశాడు. ఫ్యామిలీ డాక్టర్ అరగంటలో వచ్చాడు. అలసటేనని రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చి వెళ్ళాడు. 2, 3 వారం రోజులు గడిచినా పరిస్థితిలో మార్పు లేదు. ఏ విషయం పట్టించుకోదు. రాత్రి భోజనమే. మధ్యాహ్నం భర్తుండడు, తిండి తినదు. ప్రతాప్ తల్లిని పిలిపించాడు. ఆవిడ 2 రోజులు చూసి కోడలి పరిస్థితికి గుంభనంగా నవ్వింది. మీరు చదువుకున్నవారు డాక్టర్నే నమ్ముతారు, మరెవరి నమ్మమంటావు? ప్రతాప్ అసహనంగా అడిగాడు. అతనికి చికాకుగా ఉంది. గాలి సోకిందిరా. ఎలా బాగవుతుంది? ఊరికి పంపించు. తల్లి సలహా మీద ఊరికి వెళ్లారు. మంత్రాలు, తంత్రాలు, తాయెత్తులు, అన్ని రకాల ప్రయోగాలు చేసి దయ్యాన్ని వదిలించి పంపారు. మామూలుగానే ఉంది స్థితి. సుధామణి గుండె చెరువైంది. ఓ రోజు ప్రతాప్ అనితను శేఖర్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఫోన్ చేస్తే వచ్చేవాణ్ణిగా. నవ్వుతూ శేఖర్ ఎదురొచ్చాడు. ఆనుకు ఒంట్లో బావుండలేదా? అవును శేఖర్, చిన్నప్పటి నుండి తెలిసిన వాడివి, నీ వల్ల అవుతుందేమోనని. అసలు ఇంతకీ ఏం జబ్బను? జబ్బా? నాకేం లేదు అంది నీరసంగా నవ్వుతూ. నీకు నవ్వులాటగా ఉందా? శేఖర్ బలవంతంగా చెక్కింగ్ బల్లపై పడుకోబెట్టి చూశాడు. అనిత ఏమీ అనలేదు. పరీక్ష ముగిశాక విటమిన్ బి ఇంజెక్షన్ ఇవ్వమని చెప్పాడు. మరో వారం రోజులకి తీసుకురా ప్రతాప్. థ్యాంక్స్. భార్యాభర్తలు బయటకొచ్చారు. అతను ఎన్ని మాట్లాడించినా ఊ తప్పితే జవాబు లేదు. అను, నీ మనసులో ఏదో ఉంది, నాకు చెప్పు. చేతనైన విధంగా సాయం చేస్తాను. ఎంతో బ్రతిమలాడినాక ఒకే ఒక మాట చెప్పింది. ఏమీ లేదు. అక్కడి నుండి సరాసరి అత్తగారింటికి తీసుకుపోయాడు. అక్కడ కారాగట్టం చూసి అనిత ముఖం వెలబెలబోయింది. ఇన్నాళ్లకి తనకి తానుగా మాట్లాడింది. ఇక్కడికెందుకు తెచ్చారు? మీ అమ్మ వాళ్ళని చూడవా? వద్దు, దయచేసి వెనక్కి పదండి. ఈ ఇల్లు, పరిసరాలు అంటే భయం. బోరున ఏడవసాగింది. అప్పటికే రంగనాథం బయటకొచ్చాడు. బేబీ, తల్లి ఏం జరిగింది? వణికే కూతుర్ని హృదయానికి హత్తుకున్నాడు. ఏం లేదు, వదలండి. తండ్రి నుండి దూరం జరిగింది. భర్తకేసి తిరిగి పదండి అంది. మళ్ళీ వస్తాను అని కార్ బ్యాక్ చేశాడు. ఇల్లు చేరగానే గబగబా గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. ప్రతాప్ నిట్టూర్చి జరిగిన విషయాలు మామగారికి ఫోన్లో చెప్పాడు. ఇదేం కర్మ నాయనా? ఆయన గొంతు ఫోన్లో ఆవేదనగా ధ్వనించింది. వారాలు, నెలలు గడుస్తున్నాయి. అనితలో మార్పు లేదు. ఆ రోజు శేఖర్ బాధగా ప్రతాప్తో తన అసక్తతను వెల్లడించాడు. అధైర్యపడకు ప్రతాప్, సైకియాట్రిస్టుకు చూపిద్దాం. శేఖర్, అదొక్కటే మిగిలిన మార్గం. ప్రతాప్ ముఖం నల్లబడింది. మెల్లగా లేచి యాంత్రికంగా శేఖర్తో కరచాలనం చేసి బయటకొచ్చాడు. నవల సమాప్తం. ఈ నవల గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.